హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ టమాటా కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ మీల్ మేకర్ని తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ వరకు. ఇది కూల్ వాటరే తీసుకున్నాను, అంటే మరీ కూల్ కాదు, నార్మల్ వాటర్ అనమాట. సో ఇలా నార్మల్ వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు అలా నానబెట్టామనుకోండి, ఇలా పిండితే మనకు మెత్తగా అవుతాయి. సో ఇలా పిండేసి వాటర్ అంతా తీసేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు లాంటిది తీసుకొని దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అదొక పావు టీ స్పూన్, ఇదొక పావు టీ స్పూన్ వరకు అలా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేసిన తర్వాత చిటపటలాడేంత వరకు కాస్త వెయిట్ చేయాలన్నమాట. ఆవాలు జీలకర్ర చిటపటలాడితే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఈలోపు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. ఆ ఆనియన్ని ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఇలా నిలువుగా అండ్ అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా మనకు 1 ఇంచు మట్టుకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని వీటిని ఇందులో వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసాను. అండ్ కరివేపాకు ఉన్నా కూడా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. సో ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ స్టేజ్ వరకు మీరు కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు, సిమ్లో కాకుండా. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మీల్ మేకర్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు అలా వేస్తున్నాను. అది వేసి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇదంతా చక్కగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లో ఒక 4 టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటాలని కూడా ఇందులో వేస్తున్నాను. టమాటాలు ఇప్పుడే వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అండ్ టమాటా ఫ్లేవర్ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటికి పట్టుకుంటుంది అనమాట. సో ఇలా కట్ చేసుకొని ఈ టమాటాలు అన్నింటినీ ఇందులో వేసాను. అంతా చక్కగా కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మనకు చూసారు కదా, ఇంకా టమాటా మగ్గలేదు. సో అందుకే నేను మళ్ళీ ఉడకనిస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా చక్కగా మగ్గిపోయి ఉంటుందన్నమాట. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత మనకు టమాటా ఎప్పుడైతే మగ్గింది అని అనిపిస్తుందో, మెత్తగా అయిపోవాలి ఇలా అంటే. సో ఆ స్టేజ్లో దీంట్లో కారం, సాల్ట్, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడే వేస్తే ఏంటంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా వీటన్నింటికి చక్కగా పట్టుకుంటుందన్నమాట. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేసాను. అండ్ కారంలో సగం వరకు సాల్ట్ వేసాను. సాల్ట్ కొంచెం తగ్గినా కూడా లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ముందే ఎక్కువ వేస్తే ఏంటంటే ఉప్పు ఎక్కువ అయితే కర్రీ తినలేమన్నమాట. సో ధనియాల పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వరకు అలా వేసాను. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా అంతా కలిసిపోయేట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇందాక మనము వాటర్ని పిండి పక్కన పెట్టిన మీల్ మేకర్ ఉంటుంది కదా, సో ఆ మీల్ మేకర్ని ఇందులో వేసేసి అంతా చక్కగా కలిపేసుకోవాలి. స్పైసెస్, టమాటా, ఆనియన్ ఇదంతా ఉంది కదా, ఇదంతా ఈ మీల్ మేకర్కి చక్కగా పట్టుకోవాలన్నమాట. సో మనం ఇలాగే ఉంచకుండా దీంట్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ చిన్న టీ గ్లాస్ మట్టుకి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ మీల్ మేకర్ కూడా పీల్చుకుంటుందన్నమాట. సో వాటర్ని యాడ్ చేస్తే అదొక బెనిఫిట్ అనమాట. సో ఒక చిన్న టీ గ్లాస్ మట్టికి వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో అలా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికిద్దాము. సో ఈ మిల్ మేకర్ కర్రీ వండినప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ ఉండాలి అనమాట. ఈ మిల్ మేకర్ అనేది వాటర్ని పీల్చుకుంటుంది కదా, సో అది కొంచెం చూసుకొని వాటర్ని మీరు అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. మరి వాటర్ ఏమీ లేకుండా చేశారనుకోండి, తినే టైంకి ఇవన్నీ కూడా గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో కొంచెం వాటర్ ఉంటే ఏంటంటే తినేటప్పుడు పీస్ అనేది కొంచెం జ్యూసీగా ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకు కొంచెం వాటర్ అనేది వీడియోలో కనిపిస్తుంది కదా, అలా వాటర్ ఉంటేనే బాగుంటుంది అనమాట. వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఫ్రై లాగా చేసుకుంటే ఏంటంటే అవి రాను ఇంకా గట్టిగా అయిపోతాయి. చివరిలో కాస్త కొత్తిమీర పైన చల్లేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.